హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు చదవడం రాయడం వచ్చినటువంటి వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి పంజాబ్ నేషనల్ బ్యాంకులలో ఖాళీగా ఉన్న లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 70,000 వరకు సాలరీ వస్తుంది. 23 నవంబర్ లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లో మన సొంత జిల్లాకి దగ్గరలోనే పోస్టింగ్ అనేది ఇస్తున్నారు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం ఉంది. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్లో కూడా ఒక వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 750 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ యొక్క వేకెన్సీస్లో ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణలో కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి నవంబర్ 3 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 23 నవంబర్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సెలక్షన్లో మీకు ఒకే ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయబోతున్నారు ఆన్లైన్లో. సో దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది డిసెంబర్ మంత్లో కానీ లేదంటే జనవరి మంత్లో కానీ కండక్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి ఇచ్చారు. అండ్ జాబ్స్కి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు బేసిక్ పేనే 48,000 అనేది ఉంటుంది. దీంతో పాటుగా అలవెన్సెస్ కూడా యాడ్ అవుతాయి. మీకు ఏమేమి అలవెన్సెస్ వస్తాయంటే డిఏ, సిసిఏ, హెచ్ఆర్ఏ, ఈ విధంగా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లీవ్ ఫేర్ కన్సెషన్ ఉంటుంది, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ అలవెన్సెస్ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే 70,000 వరకు సాలరీ వస్తుంది. ఈ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్కి సంబంధించి మీకు గ్రేడ్ వచ్చేసి జిఎంజిఎస్ స్కేల్ 1 హోదాలో మీకు పర్మనెంట్ జాబ్ అనేది ఇస్తున్నారు. వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉన్నాయి అండ్ అలాగే తెలంగాణకి సంబంధించి కూడా ఉండడం జరిగింది. అప్లై చేసే క్యాండిడేట్స్కి ఇక్కడ మ్యాండేటరీ లాంగ్వేజ్ అనేది తెలుగు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. కాబట్టి మీకు కంపల్సరీగా తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. ఆ తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి ప్లేస్టోర్లో యాప్ అనేది ఉంది, ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి. ఇందులో మీకు ఏంటి అంటే అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, కోర్ట్ ఎగ్జామ్స్, ఫారెస్ట్ జాబ్స్, రైల్వేస్కి సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి, అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, జీడీఎల్ అన్ని రకాల కోర్సెస్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ మీరు 999 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. 1 year వరకు కూడా క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అందిస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్కి సంబంధించి వేకెన్సీస్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం మీకు 20 years నుంచి మ్యాక్సిమం 30 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఇది జనరల్ ఓసీ వాళ్ళకి సంబంధించి. ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉన్నారో మీరు 33 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 years వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 40 years వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ బి ఏ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ అప్లై చేసే క్యాండిడేట్స్కి లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. మీకు చదవడం, రాయడం, మాట్లాడడం అనేది తెలుగుకి సంబంధించి వచ్చి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. సంబంధించి మనకి సెలక్షన్లో భాగంగా మీకు అప్లై చేసిన క్యాండిడేట్స్కి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు కూడా మీకు ఇదే వీడియోలో చెప్తాను. సో మీరు వీడియో కంప్లీట్గా చూస్తే అర్థమవుతుంది ఎందుకు కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది అనేది. ఈ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్కి సంబంధించి ఫస్ట్ మీకు సెలక్షన్లో ఆన్లైన్లో ఎక్కువ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మీకు ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 25 questions అడుగుతారు, 25 marks. సెక్షనల్ టైం అనేది ఉంటుంది అనమాట. అంటే మొత్తంగా మీకు టైం కాకుండా ప్రతి సెక్షన్కి సంబంధించి ఈ విధంగా టైం అనేది ఇస్తారు. అండ్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్కి సంబంధించి ఈ విధంగా ఒక సెక్షన్స్కి సంబంధించి టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అడుగుతారు. ఒకటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో మీకు నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 నెగటివ్ విధానం అనేది ఉంటుందన్నమాట. దీని తర్వాత అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, అంటే ఇక్కడ మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది వస్తుందా రాదని చెప్పేసి టెస్ట్ చేస్తారనమాట. సో దాని తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే పెడతారు. పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి 50 మార్కులు అయితే కండక్ట్ అయితే చేస్తారనమాట. సో
ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది. సో ఫైనల్ సెలెక్షన్ అనేది ఎలా ఉంటుందంటే మీకు ఆన్లైన్ రిటర్న్ టెస్ట్లో వచ్చినటువంటి పర్ఫార్మెన్స్ని అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చినటువంటి పర్ఫార్మెన్స్ని ఆధారంగా చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఏపీ వాళ్ళకి విజయవాడ, గుంటూరు, వైజాగ్, విశాఖపట్నం, తిరుపతి, శ్రీకాకుళం, రాజమండ్రి అండ్ అలాగే తెలంగాణ వాళ్ళకు వచ్చేసి ఎక్కడ అంటే మనకి హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం లొకేషన్స్లో మీకు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయబోతున్నారు. కాబట్టి మన సొంత రాష్ట్రాలకి దగ్గరలోనే మీ సొంత జిల్లాకి దగ్గరలోనే మీకు ఎగ్జామినేషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే బ్యాంకులో వర్క్ చేయాలి, సో బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అయితే అవుతుంది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మనము ఏ విధంగా అప్లై చేయాలి అంటే మనకి pnb.bank.in ఈ యొక్క వెబ్సైట్ ఉంది కదా, డైరెక్ట్గా మీకు లింక్ కూడా మన వెబ్సైట్లో అయితే ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో మీరు 23 నవంబర్ లోపు అప్లై చేసుకోవాలి. అప్లై చేయడానికి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు మాత్రం కేవలం 59 రూపీస్ మాత్రమే చెల్లించాలి. కానీ మిగతా వాళ్ళు మాత్రం 1180 రూపీస్ అనేది ఫీజు అనేది చెల్లించాలి. ఈ ఫీజు విషయంలో మాత్రం నాకైతే నచ్చలేదు, ఎందుకంటే అందరికీ కూడా సమానంగా కాకుండా కొంచెం డిఫరెన్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది. మీ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి అన్నీ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. దానికి సంబంధించి ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి సంబంధించి గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. అంటే ఫోటోగ్రాఫ్ అనేది ఎంత సైజులో ఉండాలి అండ్ సిగ్నేచర్ డాక్యుమెంట్ అనేది ఎంత సైజులో ఉండాలి అన్నీ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు అన్నీ కూడా నోటిఫికేషన్లో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుని రిక్రూట్మెంట్కి అప్లై చేయండి. ఒక పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి ఒక లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్కి సంబంధించి రిక్రూట్మెంట్కి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అన్నాను కదా. ఎందుకు అంటే ఇక్కడ అప్లై చేసే క్యాండిడేట్స్కి కంపల్సరీగా మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది బ్యాంకింగ్కి సంబంధించి ఉండాలి. అది ఏ విభాగంలో అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. సో చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఏ చిన్న ఆపర్చునిటీ వచ్చినా యూటిలైజ్ చేసుకోండి అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ చూడండి, క్లరికల్లో కానీ ఆఫీసర్ క్యాడర్లో కానీ ఎనీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా రీజనల్ రూరల్ బ్యాంక్కి సంబంధించి లిస్ట్ అయినటువంటి బ్యాంకుల్లో సో మీరు వర్క్ చేసినట్లుగా ఏదైనా 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలిజిబుల్ అనమాట. సో మీకు మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువగా ఉన్నా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ కానీ లేదంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, సో అలా లిస్ట్ అయినటువంటి బ్యాంకుల్లో సరే మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలిజిబుల్ అనమాట. అలాగే ఇక్కడ కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చారు. సో మనకి ఏజ్కి సంబంధించేమో జూలై 1 వరకు ఇక ఎలిజిబిలిటీ ఉండాలి. అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్కి సంబంధించేమో 23 నవంబర్ వరకే అయితే ఎలిజిబిలిటీ ఉండాలి అని చెప్పేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై ఆన్లైన్కి సంబంధించి లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మీకు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఎల్లో కలర్ పైన క్లిక్ చేస్తే సో మీకు ఈ విధంగా అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసేయండి. సో ఇది మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రిలీజ్ అయినటువంటి లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ పర్మనెంట్ జాబ్స్ ఇవి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఇంకా మీకు ఏదైనా నోటిఫికేషన్ రిలేటెడ్గా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.